ఒక తమ్ముడు యాదిరెడ్డి, నేను ఢిల్లీ పోయిన ఆ రోజు. యాదిరెడ్డి అనే తమ్ముడు ఇచ్చిన తెలంగాణ సోనియా గాంధీ వెనక్కి తీసుకున్నది. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో మా శ్రీకాంతాచార్యో, మా ఇషాన్ రెడ్డో, మా యాదయ్యనో, ఒక చెల్లె మహబూబ్ నగర్లో సువర్ణనో ఎంతోమంది పిల్లలు బలిదానాలు చేసుకుంటుంటే మా గోస ఢిల్లీకి ముడతలేదు, మా గోస సోనియా గాంధీకి తెలుస్తలేదు అని ఆ తమ్ముడు యాదిరెడ్డి ఢిల్లీకి పోయి ఏఐసిసి కార్యాలయం ముందు సోనియా గాంధీకి ఉత్తరం రాసి జేబులో పెట్టుకొని ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్నాడు యాదిరెడ్డి. ఓ సోనియమ్మ, మా బలిదానంతోనైనా కళ్ళు తెరువు, ఇచ్చిన తెలంగాణ బిల్లు పెట్టు అని చెప్పి యాదిరెడ్డి ఢిల్లీకి పోయి సోనియమ్మ పేరు మీద ఉత్తరం రాసి ఏఐసిసి కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తమ్ముడి శవాన్ని దేవాలని రాత్రికి రాత్రి వినోదన్న గారు, కేటీఆర్ గారు, ఈటల రాజేందర్ గారు, మేము నలుగురం అర్ధరాత్రి ఢిల్లీకి పోయినాం. పోయి ఆసుపత్రి ముందు నిలబడి ఆ శవాన్ని తెద్దామని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణ భవన్కు పంపిస్తాం, అక్కడ ఢిల్లీలో ఉండే ఏపీ భవన్కు శవాన్ని పంపిస్తాం అని పోలీసు వాళ్ళు మాకు చెప్పారు. మేము ఏపీ భవన్కు పోయి అక్కడ మేమందరం ఉన్నాం. ఆ రోజు నిర్మలా సీతారామన్, ఇవాళటి ఆర్థిక శాఖ మంత్రి, ఆనాడు ఆమె బీజేపీ స్పోక్స్ పర్సన్, ఆమె కూడా ఏపీ భవన్కి వచ్చి నిలబడ్డది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, అప్పుడు సుప్రీంకోర్టు జస్టిస్ ఆయన, వారు కూడా ఏపీ భవన్కి వచ్చి నిలబడ్డారు యాదిరెడ్డి మృతదేహానికి శ్రద్ధాంజలి ఘటిద్దామని. మేమందరం అక్కడ ఉన్నాం. కానీ ఆనాటి సమైక్య పాలకులు ఆ ఏపీ భవన్ నుంచి ఒక ఉత్తరం ఇచ్చారు, శవాన్ని ఏపీ భవన్ తేవద్దు, అట్నుంచటే విమానాశ్రయానికి పంపండి, లేదా అట్నుంచటే దాన్ని మార్చురీకి దానికి పంపించేయండి అని చెప్పి. అంటే మాకెంత ఆవేశం వచ్చింది, ఎంత బాధ కలిగింది. అంటే చివరికి తెలంగాణ కోసం త్యాగం చేసిన యాదిరెడ్డి శవాన్ని తల్లిదండ్రులకో స్వగ్రామానికి కూడా పంపనంత కుట్ర ఆనాటి ఉమ్మడి రాష్ట్రం చేసింది. ఆనాడు ఈ రేవంత్ రెడ్డి ఒక్కడు మాట్లాడితే ఒట్టు, వీళ్ళు మాట్లాడితే ఒట్టు. మేము ఆ రోజు పోరాటాలు చేసినాం. ఆనాడు మా మీద కేసు పెడితే ఢిల్లీ పోలీస్ స్టేషన్లో రాజేందర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, వినోదన్న మీద, నా మీద ఢిల్లీ పోలీస్ స్టేషన్లో కేసు అయితే సంవత్సరాల తరబడి తిరిగినాం ఢిల్లీకి మేము కేసులకు, పేషీలకు. ఇది పోరాటం. ఆ యాదిరెడ్డి లాంటి వ్యక్తి పాపం ఆ శవాన్ని తెచ్చి మహేశ్వరం మండలం వారి స్వగ్రామానికి తీసుకుపోయి పాడెలు మోసి మేము ఆ రోజు వారి అంత్యక్రియల్లో పాల్గొన్నటువంటి చరిత్ర.